ఇటు నానమ్మ.comకి స్వాగతం. ఇవాళ నేనేం కూర వండుతున్నానంటే నెత్తళ్ళును టమాటా కూర వండుతున్నాము. బాగా చూడండి, అందరూ చూడండి. పోసుకుంటున్నాం. శుభ్రంగా కడిగి పెట్టుకున్న నెత్తళ్ళు ఇప్పుడు నూనెలో వేస్తున్నాను. ఈవిడ మా వదిన గారండి. మా వదిన మర్దనం ఎక్కడికి వెళ్ళినా జంటగానే ఉంటాం. మేమంతా అక్క చెల్లిలాగా ఉంటామండి. వదిన మర్దలాగా ఉంటాం. వదిన మర్దలు కూడా ఏ ప్రాణాలు అయ్యాం కూడాను మేము అక్క చెల్లిలాగా ఉంటామండి. ఇప్పుడు చూసుకోండి, నెత్తళ్ళు వేగుతున్నాయి. మా ఆడబిడ్డండి, ఎప్పుడు కూడా మాట అనుకోలేదు. ఆవిడకి నాకు అలాగే కలిసి మెలిసి ఉన్నాం. ఏదైనా చెయ్యాలంటే ఇద్దరం కలిసి చేస్తానండి. ముక్కలు వేస్తున్నాను. రెండు కలిపి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు కొద్దిగా ఇది మా ఆడబిడ్డ అండి. మా ఆడబిడ్డ గారింటికి వచ్చాను. నెత్తళ్ళ కూర వండు అమ్మ అన్నాను. వండుతుంది. అది చాలా బాగా వండుతుంది కాబట్టి, నాకు ఇష్టం కాబట్టి నేను వండమన్నాను. అందరూ కూడా ఇష్టంగా తింటారండి. ఆవిడ బాగా వండుతుంది. అందుకని గురించి మీరు చూడండి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నానండి. చాలా బాగుంటుంది. శుభ్రంగా వండుకొని మీరు నాకు చెప్పండి. ఈ నెత్తళ్ళు టమాటా కాదు, నెత్తళ్ళు దోసకాయ కూడా వండి చూపిస్తాను మీకు, చూదురు. కానీ నెత్తళ్ళు దోసకాయ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుందాం, వంట తగ్గించి. ఎందుకంటే వేగిరి కదా, ఇప్పుడు టమాటాలు వేసాను. పసుపు కొంచెం వేసుకున్నాం. పసుపు వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. పసుపు వేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా కలుపుకోవాలి. చెప్తాను అదండి. తగ్గింది కదా, కారం వేస్తున్నాను. నెత్తళ్ళు టమాటా కూర కానీ నెత్తళ్ళు దోసకాయ కానీ వారానికి 2 సార్లన్నా మా ఆయన గారికి కానీ మా అబ్బాయికి కానీ ఎంతో ప్రాణం. అలాగే వండుతుంటాను వారానికి 2-3 సార్లు. గోంగూర నెత్తళ్ళు కూడా వండుకుంటాం. అవి కూడా చూపిస్తాను మీకు, చూడండి. చూడడం మట్టుకు మానేకండి. నానమ్మ.com ఉన్నంత వరకు మీరు ఏదో ఒకటి వస్తుంటే చూస్తుంటాడు, కానీ మిస్ చేసుకోకండి. నెత్తల కూర అండి. నెత్తలు టమాటా వండింది కదండి, మిస్ అవ్వకుండా చూడండి. చాలా బాగుంది కూర. తినటానికి మనం అసలు విడిచిపెట్టలేము, బాగుంది కూర. నేను ఇప్పుడు కూడా మా ఇంటికాడ మేము వండుకోము, మా ఆడబిడ్డే వండుతుంది కూర. మగ్గినప్పుడు నీళ్ళు పోసుకుంటున్నాము. కూర మగ్గింది, నీళ్ళు పోసాను. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకున్న తర్వాత దగ్గరికి అయిన తర్వాత దింపుకోవడము. ఇది మనమే కాదండి, బాలింతలకు కూడా నెత్తళ్ళు పెట్టవచ్చు. కూర తింటే మంచిదే, బాలింతలకి పాలు పడతాయి అంటారు. అందుకని మీరు బాలింతలు అయిన తర్వాత కూడా ఈ పెట్టవచ్చు కూరని. కూర శాంతం అయిపోయింది, దించేసుకుంటున్నాము. దించేసుకొని మనం బౌల్లో తీసుకుంటున్నాం. కూర పూర్తిగా అయిపోయిందండి. తీసేసాను బౌల్లోకి. ఇలాగే చేసుకోవాలి కూర. ఇది చూసి ఎలా ఉందో చెప్పు. వండమన్నందుకు చాలా సూపర్గా ఉండేవు. ఇలాగ ఉండేవంటే 10 మందికి కూడా నీకు ఎంతో నచ్చుతుంది. అసలు వదిలిపెట్టడం, మాంసం పోకుండా బాగుంది. ఈ కూర మీకు నచ్చినట్టయితే, మీకు అందరికీ నచ్చినట్టయితే ఇలా వండుకొని నాకు నచ్చుతుంది లైక్ చేయండి, నన్ను ప్రోత్సహించండి.